తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలంతా జూన్ 2వ తారీఖు వైపే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. కొత్త వారికి అవకాశం కలిగించాలంటూ అటు హైకమాండ్ కూడా కొంత చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కీలక నేతలకి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలనే మంత్రివర్గం విస్తరణకి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో కూడా కొన్ని కీలక సమీకరణలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఎవరు కూడా క్యాబినెట్లో చోటు దక్కలేదు, అక్కడ ఆ జిల్లాకి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు అని కూడా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే కీలక నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళి మరి మాకు మా జిల్లాకి సంబంధించి కూడా మంత్రివర్గం ఎవరు లేరు, మంత్రివర్గంలో చోటు తగ్గలేదు, మాకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి అంటూ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా అటు ఢిల్లీకి వెళ్ళి పెద్దలను కూడా కలిసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే మరో సమీకరణం కూడా వినిపిస్తూ ఉంది. స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ తనకు కూడా మంత్రి పదవి కావాలి అనే పైరసీ చేస్తూ ఉన్నారు, తను కూడా ఢిల్లీకి వెళ్ళి పెద్దల్ని కలుస్తూ ఉన్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆయనకి ఒక క్యాబినెట్ హోదాలండి, అంటే స్పీకర్ పదవి ఇవ్వడం అయితే జరిగింది. స్పీకర్ పదవిలో అతి ఉన్నతమైన పదవి అని కూడా చెప్పుకోవచ్చు. కానీ తన పైన కొంత ఒత్తిడి వస్తూ ఉంది. దాన్ని నేను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి, అప్పుడప్పుడు అయోమయంలో ఉన్నాను అనే కోణంలో అయితే కొంత నేతలు అయితే అక్కడ తన దగ్గర ఉన్న సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. తనకు కూడా క్యాబినెట్ మినిస్టర్ ఇస్తే హాయిగా చేసుకుంటూ సేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అన్నట్టుగా అటు గడ్డం ప్రసాద్ చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా అంటే ఏదైతే రంగారెడ్డి జిల్లాకి ఒక్క మినిస్టర్ కూడా లేదనే వాదనలు ఏదైతే వినిపిస్తూ ఉన్నారో తనకిస్తే ఆ సమీకరణం కూడా ఫుల్ఫిల్ అయిపోతూ ఉంది. ఇక్కడ కూడా ఈ జిల్లా నుండి కూడా ఒకరికి మంత్రిగా ఇచ్చిన అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందనే వాదనలు అటు గడ్డం ప్రసాద్ ఢిల్లీ వేదికగా అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలను ఒప్పించే ప్రణాళిక అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఒక ఆలోచనలో కూడా కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పడినట్టు కూడా కనబడతా ఉంది. అలా అయితే మరి స్పీకర్ పదవి ఎవరికి ఇద్దాము, మరి ఏంటి అనే సమీకరణలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఒక బీసీ నేతకి స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఒకవేళ అవే సమీకరణలు కనుక ముందుకైతే వెళ్తే ఒక బీసీ నేతకి స్పీకర్ పదవి ఇచ్చి మరి తనకి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ కూడా కొంత ఆలోచిస్తూ ఉందంటే అంటే కొత్త కొత్త సమీకరణలు అయితే బయటకు వస్తూ ఉంది. ఇప్పటికీ జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా క్యాబినెట్ విస్తరణ జరిగింది. అదేవిధంగా కుల సమీకరణాలు సీనియారిటీ బేస్ చేసుకొని కొన్ని సమీకరణాలన్నీ కూడా బేస్ చేసుకొని క్యాబినెట్లో కీలక నేతలకైతే చోటు దక్కిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ సమీకరణ అంటే ఏవైతే సమీకరణలు బేస్ చేసుకొని మంత్రి పదవులు ఇచ్చారో అవే సమీకరణను బేస్ చేసుకొని తనకు కూడా మంత్రి పదవి కావాలి అంటూ ఇటు గడ్డం ప్రసాద్ కోరడము, దానిపైన హైకమాండ్ కూడా ఆలోచించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఇవే కనుక జరిగేది ఉంటే మరి జూన్ 2వ తారీఖు వరకు అంటే అప్పటి వరకే క్యాబినెట్ విస్తరణ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి దాంట్లో ఎవరు ఉంటారు? ఇప్పటికే దళిత వర్గానికి సంబంధించిన ఒక నేతకి అవకాశం కలిగించాలని కూడా హైకమాండ్ అయితే చూస్తూ ఉంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కూడా తీసుకోవాలన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నుండి కూడా అనేక మంది పోటీకి అయితే వస్తూ ఉన్నారు. దాదాపుగా 4 నుండి 5 అయితే పోటీ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి వాళ్ళల్లో కూడా ఒకరికి అవకాశం కలిగించాలా వద్దన్నది కూడా కొంత ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుండి అత్యధికంగా మంత్రి పదవులు తీసుకున్నారు. వాళ్ళున్న తక్కువ శాతం అయినా కానీ వాళ్ళకి క్యాబినెట్లో ఎక్కువ శాతం ఇస్తూ ఉన్నారు. పాలన మొత్తం రెడ్డిమయం అవుతుంది. గతంలో కుటుంబ పాలన అయింది, ఇప్పుడు రెడ్డి పాలన అవుతా ఉందని కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి కూడా చెక్ పెట్టడానికి కుల సమీకరణలతో పాటు సీనియారిటీని అన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ గమనార్థం ఏంటంటే స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ మంత్రి పదవి కోరడం ఇక్కడ గమనార్థం అని కూడా చెప్పచ్చు. మరి ఆ సమీకరణలు కూడా హైకమాండ్ అయితే ఆలోచిస్తూ ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది కూడా జూన్ 2వ తారీఖు చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.